హాయ్ హలో నమస్తే. రవితేజ సూపర్ కామెడీ. బంగారం రా కూర్చో. ఏం కావాలా? కొట్టాలన్నా. తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలన్నా అన్నా. ఎవరినైనా కొట్టుకో. ఎవరిని కొట్టాలా? నిన్నే కొట్టాలన్నా. వాడిని కొట్టు. లేదు, నిన్నే కొట్టాలి. నన్ను కొట్టుటేందిరా? ఆడు మా లేడీస్ని ఎక్స్ట్రాల్ చేస్తుంటే ఆ గాడిని కొట్టు, కానీ నన్ను కొట్టాలంటావేంటి? సంబంధం లేకుండా చేదనైతే గాడిని కొట్టు. గాడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటన్నా. దమ్ముంటే వెళ్ళి బేగంపేట భాషాగాడిని కొట్టు. హాయ్, భాషాగాడిని కొడితే షేక్పేట షరీఫ్ వస్తాడంటన్నా. అది నువ్వే మగాడివైతే ఆ షేక్పేట షరీఫ్ గాడిని కొట్టుబే. ఆడిని కొడితే మలకపేట మల్లేష్ వస్తాడంటన్నా. నువ్వు హీరో అయితే వెళ్ళి ఆ మలకపేట మల్లేష్ గాడిని కొట్టుకో. ఆడిని కొడతామనే వచ్చానన్నా. డైలీ అందరూ నన్ను తేడాగాడిని అంటారు. నువ్వేందిరా తేడాగాళ్ళకి దొరలా తయారయ్యావా? అబ్బబ్బబ్బా, చెయ్యి దొరదెత్తుందమ్మా. కొట్టాలమ్మా. నేను సీరియస్గా మాట్లాడుతుంటే కామెడీ చేస్తావేంట్రా? పైల్వాన్, వీళ్ళు నా పోతులు. దమ్ముంటే వీళ్ళను కొట్టు. అబ్బో, నేను కొట్టనన్నా. ఏం భయమా? వాళ్ళను కొట్టినాక కూడా నిన్నే కొట్టాలి. నేను నిన్నే కొడతాను మళ్ళూ. రేయ్, నేను తినేలోపు మీరందరూ కలిసి వీడిని తినేయండిరా. రేయ్, సింహం సైలెంట్గా ఉన్నంత వరకే. వన్స్ అది బరిలోకి దిగాక ఏ అంతసేపు ఆలోచిస్తున్నావు? పూర్తి చెయ్యి. అసలు నీ ముఖానికి సగంలో ఆపేసి ఎందుకు తప్పు చేశానని ఆలోచిస్తున్నాను. హలో, వెళ్ళరానా? ఇంకేమైనా కావాలనా? వెళ్ళు. ఏం అరుస్తున్నావేంట్రా? లేదు బాసు. దయచేయండి. హలో హలో, మిమ్మల్ని. వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు? మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళా రానియకుండా చెయ్యాలి. ఇంట్రెస్టా? నీ పేరేంటి? ప్రణవి. పాప ప్రణవి, ఐ లవ్ యూ సో మచ్. పేరడిగి లవ్ చేస్తున్నానని చెప్పారు ఎవరైనా? పెళ్లి చూపులైతే అప్పుడే పేరడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు. మేము ఐ లవ్ యూ చెప్పకూడదా? ఎందుకు కన్ఫ్యూజ్ చెయ్యాలని నువ్వు ఫీల్ అవుతున్నావు? కాబట్టి నా గురించి చెబుతున్నా. పేరు స్వామి. ఆ మధ్య ఉద్యోగం ఉండేది, ఈ మధ్య ఉద్యోగం లేదు. నేను పెద్ద పతివ్రతని చెప్పను, కానీ పర్లేదు, కొంచెం మంచోడిని. అందరు అబ్బాయిల్లోలాగా నేను ఇంతవరకు ఎవరిని లవ్ చేయలేదు. ఫస్ట్ టైం. నిన్ను చూశాకే రేలు మోగాయని మాత్రం చెప్పను. 3 ఏళ్ల ముందు ఒక అమ్మాయిని గట్టిగా లవ్ చేశా. ఆ అమ్మాయి నాకంటే గట్టిగా ఉన్నోడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నాకేం పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏమీ లేవు. ఎప్పుడో రాత్రి అయినప్పుడు ఒక 2 పెగ్గులు. ఆ 2 ఒంటరిగా ఫీల్ అవ్వకూడదు. అందుకని ఓ 2 సిగరెట్లు. నీకేమైనా అలవాటు ఉందా? చిచి, అమ్మయ్య బతికించావు. ఇకపోతే 800 స్క్వేర్ ఫీట్ ఇల్లు, 21 ఇంచ్ టీవీ, సింగిల్ డోర్ ఫ్రిడ్జి, 2 వీలర్ బండి. ఇది మీ అత్తారిల్లు. అప్పుడే అత్తారింటి దాకా పోయావా? అప్పుడే అత్తారింటి దాకా ఏంటి? రేపు మనకిద్దరు పిల్లలు పుట్టాక, నీ నడుము మీద 2 మడతలు పడ్డాక, నిన్ను పొద్దున్నే లేపి నిన్ను జాగింగ్కి పంపాలా, వాకింగ్కి పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళా.
కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామో డెసిషన్ మా చెల్లికి చెప్పు. సరే నా బంగారం, తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చేసి ఓవరుగా థింకింగ్ చేయకమ్మా. చెప్పు దొబ్బుద్ది, గోకింది చాలు, ఇంటికి వెళ్ళు.